హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం బిట్కాయిన్ జాయింట్ని అనలైజ్ చేద్దాం. ఈరోజు డేట్ వచ్చేసి 18th December, టైం వచ్చేసి 10 AM అవుతుంది. సో ఇప్పటివరకు మనం బిట్కాయిన్ చార్ట్ని చూస్తే ఒక కన్సల్టేషన్ బ్రేక్అవుట్ ఇచ్చి అప్ ట్రెండ్లో ఉంది. సో ఇక్కడ ఒక రిట్రేస్మెంట్ అయితే అవుతుంది డే క్యాండిల్లో. సో మనం డే క్యాండిల్లో చూస్తే మనకు ఒక బై సైడ్ ఆపర్చునిటీ అయితే ఉంది. సో ఇది ఓన్లీ ఫర్ స్వింగ్ లైక్ ఒక 4 hour టైం ఫ్రేమ్లో చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి నెక్స్ట్ లాంగ్ పొజిషన్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక లాంగ్ పొజిషన్ ఆపర్చునిటీ అవుతుంది. స్టాప్ లాస్ వచ్చేసి ఇది ఒక 1500 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ ఉంది. అండ్ టార్గెట్ వచ్చేసి మినిమం 1:3. ఓకే, మినిమం 1:3 విచ్ ఇస్ లైక్ 4600 పాయింట్స్ టార్గెట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈ ఏరియా దగ్గర కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఇది ఒక అలర్ట్ డిలీట్ చేద్దాం 1 second ప్రీవియస్ డే. సో మనం బిట్కాయిన్ చూస్తే అరౌండ్ ఈ ఏరియా దగ్గర ఈ ఏరియా నుంచి మొత్తం సపోర్ట్ ఏరియా ఉంది. సో ఇక్కడ మనం ఒక ప్రైస్ యాక్షన్ని చూసి ఇక్కడ మనం ఒక లాంగ్ ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. ఇది ఓన్లీ ఫర్ స్వింగ్ ట్రేడ్. ఓకే, ఇది డే టైం ఫ్రేమ్లో అనాలిసిస్. నెక్స్ట్ మనం 4 hours వస్తే, సో 4 hours చూడవచ్చు ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. నెక్స్ట్ అనేది ఇంకా ఫామ్ అయింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే హైస్ అనేవి లోవర్ హైస్ అయిపోయినాయి. సో ఇక్కడ మనం ఒక ట్రేడ్ అయితే మనకి ఆపర్చునిటీ ఉంది. సో మనమైతే అది మిస్ అయ్యాం. సో ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఇంకొక రెడ్ బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. సో లెట్స్ సీ ఇఫ్ ఇది ఒకవేళ రిట్రేస్మెంట్ తీసుకుంటే మనకి 4 hour టైం ఫ్రేమ్లో వచ్చేసి ఒక షార్ట్ ఆపర్చునిటీ అయితే డెఫినెట్గా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఓన్లీ రిట్రేస్మెంట్ అవుతుంది, రిట్రేస్మెంట్ చేసుకొని టార్గెట్ అనేది మనం ఈజీగా ఒక 4000 పాయింట్స్ అయితే టార్గెట్ పెట్టుకోవచ్చు. అండ్ ఎస్ఎల్ వచ్చేసి ప్రీవియస్ క్యాండిల్ ఒక హై. ఓకే, ఇది మనం 4 hours ఒక మనకి ఆపర్చునిటీ అయితే ఉంది షార్ట్ సైడ్కి. ఓకే, సో ఎప్పుడైనా సరే ట్రేడ్ ఎంట్రీ తీసుకున్నాక ఇఫ్ ఇన్ కేస్ ఇది మీ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకోగానే వెళ్తే 1:1 అచీవ్ అవ్వగానే మీరు ఎస్ఎల్ అనేది ట్రేడ్ చేసి ఎంట్రీ దగ్గర తీసుకొచ్చేయండి. అది ఎన్ని పాయింట్స్ అని ఉండని డిఫరెన్స్ మనకు అవసరం లేదు. ఓకేనా, 1:1 అచీవ్ అవ్వగానే మీరు ఎస్ఎల్ తీసుకొచ్చి ఎంట్రీ దగ్గర పెట్టాల్సిందే. ఓకే, నెక్స్ట్ మనం 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకుంటే చూడొచ్చు బ్యూటిఫుల్ ఫాల్. ఓకే, ఇప్పుడు మనం చూస్తే సేమ్ ఇక్కడ కూడా మనకి 15 minutes టైం ఫ్రేమ్లో కూడా ఒక మనకి షార్ట్ ఆపర్చునిటీ అయితే ఉంది. ఇక్కడ మనం ఒక షార్ట్ అయితే చేయొచ్చు ఇఫ్ ఇన్ కేస్ రిట్రేస్మెంట్ అవుతే. సో ఈ వీడియో పెట్టగానే చూసిన వాళ్ళకి ఇది ఆపర్చునిటీ అనేవి దొరకవచ్చు. ఇన్ కేస్ కొద్దిగా లేట్ చూస్తే ఆపర్చునిటీస్ ఆల్రెడీ అయిపోయి ఉండొచ్చు. ఓకే, సో 15 minutes చూసినా కూడా మనకి బేరిష్ అనేది ట్రేడ్ అయితే ఇస్తుంది. సో ఓకే, 15 minutes బేరిష్, 4 hours బేరిష్ అండ్ డే టైం ఫ్రేమ్లో వీ కెన్ ప్లాన్ ఫర్ బేరిష్ ఆల్సో. కానీ ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి కిందికి వస్తుంది. ఇక్కడ మనకు ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవగానే నెక్స్ట్ క్యాండిల్లో ఎంటర్ తీసుకోండి. ఆ బుల్లిష్ క్యాండిల్ బిలో ఎస్ఎల్ పెట్టండి. సో హోల్డ్ ఇట్ ఫర్ అప్ టు దిస్ లెవెల్ 1,08,400 వరకు మీరు ఈజీగా హోల్డ్ చేయొచ్చు. ఇది జస్ట్ రిట్రేస్మెంట్, ఇది మొత్తం డౌన్ ట్రెండ్ అయితే ఏం కాదు, జస్ట్ రిట్రేస్మెంట్ ఆఫ్ దిస్ బుల్లిష్. ఓకే, సో భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీది బిట్కాయిన్లో బై చేసి ఉంటే నో ఇష్యూ, మీరు హోల్డ్ చేయండి. అప్ టు ఈ లెవెల్ని బ్రేక్ అయ్యే వరకు మీరు హోల్డ్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ 1 lakh మార్క్ని, ఓకే 1 lakh 99,000 మార్క్ని బ్రేక్ అవుతే మీరు ఇన్వెస్ట్మెంట్ లైక్ ఏమైనా లాంగ్ ట్రేడ్స్లో ఉంటే మీరు ఎగ్జిట్ అనేది అవ్వచ్చు. మీరు ఆల్రెడీ కింద ఇక్కడ బై చేసి ఉంటే ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి, నో ఇష్యూ. ట్రైలింగ్ ఎస్ఎల్ పెట్టుకోండి. ఓకే, ఒక అప్ సైడ్ మూవ్ అయితే ఇంకా పెండింగ్ అయితే ఉంది, అప్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. ఓకే, సో ఇది మన బిట్కాయిన్ అనాలిసిస్. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.